హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తాను. దీని కటింగ్ అండ్ మగ్గం వర్క్ని పార్ట్ 1లో అప్లోడ్ చేశాను. ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూడండి. డ్రెస్ నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం ముందుకెళ్తుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ని లైనింగ్ని కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పీస్ని ఇలా పెట్టుకోండి ఆపోజిట్ సైడ్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ వరకు కుట్టేయండి చూపించినట్టు. ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా సేమ్ ఇలాగే టంచన్ మందం పట్టుకుంటూ కుట్టేసుకోండి. గల్ల దగ్గర రౌండ్ తిరిగేలా చూసుకొని రౌండ్గా కుట్టుకోండి. ఇప్పుడు కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ మిడిల్ క్లాత్ని కట్ చేసేయండి నెక్ దగ్గర. ఇప్పుడు కట్స్ పెట్టండి. కట్స్ పెట్టిన తర్వాత రివర్స్ తీయండి. రివర్స్ తీసినాక ఓన్లీ గల్లకు మాత్రమే పైనంగా అనుగుడు స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు రెండింటిని ఇలాగే రివర్స్ తీయండి. తీసిన తర్వాత పైనంగా ఒక అనుగుడు కుట్టు వేయండి. ఇక్కడ రబ్ చేయండి. లైనింగ్ వైపు తిప్పి ఇలా సమానంగా పెట్టుకోండి. ఇప్పుడు చుట్టూ లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకోండి. ఇంకొక పీస్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకోండి. కుట్టిన తర్వాత లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మొత్తాన్ని కట్ చేయండి 2 పీసులకు. ఇప్పుడు 2 పీసులకు కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పీస్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. లైనింగ్కి మిడిల్ మార్క్ చేసుకోండి, అలాగే కింద మెయిన్ క్లాత్కి మిడిల్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మిడిల్ మార్క్స్ని కలుపుతూ నెక్ కోసం 4 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ని కింద డిజైన్ ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టుకొని కదలకుండా రెండింటిని కలుపుతూ పిన్స్ పెట్టుకోండి. అలాగే కింద కూడా ఇంకొక పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకునేటప్పుడు మిడిల్ మార్క్ని సరిగ్గా చూసుకోండి. ఇప్పుడు పిన్స్ పెట్టిన తర్వాత మెయిన్ సీదా వైపు మలిపి ఈ వర్క్ ఎలా ఉందో ఆ వర్క్ పక్క పొంటే ఒక 1/2 ఇంచ్ మందంలో ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత వర్క్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా క్రాస్గా పోయినట్టు అనిపిస్తే మళ్ళీ ఇప్పి కుట్టుకోండి. ఇప్పుడు నాకు సరిగ్గా వచ్చింది కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు ఇందాకలా లావు కుట్టు పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చిన్న కుట్టుతో సరిగ్గా మళ్ళీ అదే కుట్టు పైన ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు పిన్స్ని తీసేసి మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఈ క్లాత్ని కట్ చేసిన తర్వాత రౌండ్ దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి కుట్టు దగ్గర దాకా. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసి పైనంగా అనుగుడు కుట్టు వేసుకోండి. కుట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి, సరిగ్గా జరి పక్క పొంటే వస్తుంది. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా లావు స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు చుట్టూ తిప్పుకుంటూ కింద మెయిన్ క్లాత్ ముడతలు పోకుండా చూసుకుంటూ కుట్టేసుకోండి. ఇలా చుట్టూ కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు కింద ప్లీట్ కోసం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ప్లీట్స్ని ఒక 1/2 ఇంచ్ మందం 2 ఇంచ్ పొడవు ఇలా పెట్టేసేయండి. 2 ప్లీట్స్ని పెట్టేయండి. పెట్టిన తర్వాత ఇప్పుడు వెనకాల బ్యాక్ పీస్ని కూడా ఇలాగే ప్లీటింగ్ పెట్టుకోండి. బ్యాక్ పీస్కి ఫస్ట్ జిప్ అటాచ్ చేద్దాం. ఈ జిప్ కొంచెం లెంత్ తక్కువ ఉంది కాబట్టి కింద నేను కొంచెం క్లాత్ని అటాచ్ చేశాను. పెద్ద జిప్ అయితే కింది వరకు ఓకే కుట్టేయచ్చు. ఇప్పుడు జిప్ని నేను చూపించినట్టు ఇలా జిప్ పక్కన ఉన్న క్లాత్ని ఇక్కడ ఉక్స్ ఇస్తారు కదా, ఆ ఉక్స్ దాకా ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు ఇగో ఇలా చూపించినట్టు ఇలా జిప్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ మందం ఇలా జిప్ కన్నా ఒక గోరు మందం అటువైపు ఉండేలా చూసుకొని అటాచ్ చేయండి. జిప్ని పైకి ఇలా అనండి, లేకపోతే జిప్పు
రన్నర్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు కింద ఒక పిన్ ఇస్తారు కదా, అక్కడ దాకా కుట్టిన తర్వాత ఈ పిన్కి పై వైపు ఇలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ పీస్ని సరిగ్గా సమానంగా పెట్టుకొని ఇలా స్టిచ్ వేయండి. ఇప్పుడు ఇవతలి వైపు జిప్పుని ఇలా చూయించినట్టు దగ్గరికి పెట్టి కుట్టేయండి. 2 క్లాతుల మధ్య గ్యాప్ ఉండకూడదు. ఇప్పుడు జిప్ రన్నర్ని కిందికి అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ చూయించాను కదా జిప్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో, అలా అక్కడ ఫోల్డ్ చేసి రబ్ చేయండి. ఇప్పుడు జిప్ వేసి చూడండి సరిగ్గా ఉందో లేదో. నాకు సరిగ్గా వచ్చింది. ఇప్పుడు కింది వైపు ఈ పిన్కి పైకి కుట్టాం కదా మనం, ఇప్పుడు కింది వైపు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇలా ఒక జిప్ మందం వెడల్పు క్లాత్ని అటు ఇటు ఫోల్డ్ చేసి ఇలా చూయించినట్టు కుట్టేసుకోండి. తర్వాత దీన్ని ఇలా చూయించినట్టు ఫోల్డ్ చేసి ఈ బాడీ క్లాత్లను కిందికని ఇప్పుడు జిప్ ఎలా కుట్టామో అలా ఫస్ట్ ఇక్కడ ఎక్కడైతే కరువు తిప్పామో అక్కడే రబ్ చేసి కింది వైపుకి కుట్టేసుకోండి. ఇలా చేస్తే అతుకు అంత ఈజీగా కనిపించదు. పైన ఆ ఒక్క కుట్టే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకోండి. 1/2 ఇంచ్ వెడల్పు 2 ఇంచ్ పొడవులో 2 వైపులా ప్లీట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పీస్ని ఫ్రంట్ పీస్ని షోల్డర్స్ని కలుపుతూ ఇలా రఫ్ చేస్తూ కుట్టుకోండి. 2 వైపులా షోల్డర్స్ని కుట్టేయండి. షోల్డర్స్ దగ్గర డబల్ స్టిచ్ వేసుకోండి. డబల్ స్టిచ్ వేశాక చంకకు క్రాస్ పీస్లను ఇలా మిగిలిన లైనింగ్ క్లాత్లో ఇలా 1 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకోండి. 2 పీసులను కట్ చేసిన దాన్ని ఇలా చూయించినట్టు డబల్ ఫోల్డ్ చేసి చంక వైపు పైపింగ్కి ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత చిన్న చిన్న కట్స్ని పెట్టండి. చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత దీన్ని ఈ క్లాత్ కనపడకుండా మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా 1/2 ఇంచ్ మందంలో ఇలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు అటువైపు కూడా సేమ్ అలాగే కుట్టాలి. 2 వైపులా ఇలాగే కుట్టుకోవాలి. దీనికి కింద బాడీని ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు కింది గేర్ కోసం ఇలా 8 ఇంచులకు పేపర్ని డబల్ ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని ఒక 4 పీసులుగా కట్ చేయండి పేపర్ని. ప్లెయిన్ నెట్ని 12 ఇంచ్ పొడవు 2.5 మీటర్ల పొడవు కట్ చేసిన ఈ పీస్ని సరిగ్గా సగానికి కట్ చేసుకోండి. అంటే ఒక పీసు 1.5 మీటర్ వస్తుంది. ఈ 1.5 మీటర్ క్లాత్ని ఫస్ట్ కట్ చేసుకున్న పేపర్కి మిడిల్కి మార్క్ చేసుకోండి. ఈ నెట్ మిడిల్ మార్క్ని అంటే 1.5 మీటర్లో సరిగ్గా సగానికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా కుట్టుకోండి. తర్వాత మిగిలిన క్లాత్ని ఈ మిడిల్ మార్క్ని కలుపుతూ ఇలా కుచ్చులు పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిన్ తీసేసి ఇటువైపు కూడా కుచ్చులు పెట్టండి. లాస్ట్కు ఒక 1 ఇంచ్ కుచ్చులు పెట్టకుండా విడిచిపెట్టండి. ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోండి. ఇప్పుడు కుట్టిన తర్వాత వెనకాల ఈ పేపర్ని తీసేయండి. ఇప్పుడు బూటీ నెట్ని ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈ బూటీ నెట్ 3 మీటర్స్ కదా, దీన్ని 1.5 మీటర్కి ఇలా నేను చూపించినట్టు కట్ చేయండి. ఒక 3 ఇంచ్ పొడవు ఇలా కట్ చేసిన తర్వాత ఈ 1.5 మీటర్ని ఇందాకలు కట్ చేసుకున్న పేపర్లో ఇంకొక పీస్కి అంటే 1.5 మీటర్లో సగానికి ఇలా మిడిల్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ 1.5 మీటర్లో మళ్ళీ ఈ సగానికి మిడిల్ చేసుకున్న దాంట్లో ఇంకొక సగానికి మిడిల్ చేసి పేపర్ కూడా సగానికి మిడిల్ చేసి ఇలా పిన్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్ మార్క్కి ఆ మిడిల్ మార్క్కి మధ్యలో ఉన్న క్లాత్ని ఈవెన్గా మీకు నచ్చినట్టు దగ్గర కుచ్చులు పెట్టుకోండి. ఒక పేపర్ పీస్కి 1.5 మీటర్ని ఇలా అటాచ్ చేయండి. ఇంకొక పేపర్ పీస్కి ఇంకొక 1.5 మీటర్ని ఇలా చూయించినట్టు అటాచ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా కుచ్చులు పెట్టుకుంటూ పేపర్ చివరి వరకు
ఇలాగే కుట్టుకోండి. ఇంకొక వైపు ఇంకొకసారి పిన్ పెట్టుకోండి. ఇలాగే ఈవెన్గా కుచ్చులు పెట్టండి. ఇవి సమానంగా రావాలని ఏమీ లేదు. ఇది నెట్ క్లాత్ కాబట్టి మీరు గ్యాదర్ చేసినట్టు పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు మిగతా 1.5 మీటర్ని సేమ్ ఇందాకటి ప్రాసెస్లోనే సేమ్ అలాగే పేపర్ని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రెండింటిని కుట్టిన తర్వాత వెనకాల ఉన్న ఈ పేపర్ని కట్ చేయండి. ఇప్పుడు ఒక పీసు ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్కి వస్తుంది. ఇది నేను జాయింట్ని కట్ చేయట్లేదు, మళ్ళీ కట్ చేసి స్టిచ్ చేయడం ఎందుకని. ఇప్పుడు ఫస్ట్ కుట్టుకున్న ఈ ప్లెయిన్ క్లాత్ని ఈ క్లాత్ని కలుపుతూ ఇలా ప్లెయిన్ క్లాత్ కింది వైపు పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు 2 పీసులను 2 వైపులా వచ్చేలా ఇలా కుట్టేసుకోండి. రెండింటిని కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ బాడీ పార్ట్కి ఇలా స్టిచ్ వేసుకోండి. మనం పేపర్ని ఈ బాడీ పార్ట్ని కొలిచే కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఏమీ ఉండదు, సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బూటీ నెట్ని కింది వైపు ఉండేలా ఇలా చూసి కుట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పీస్ని సేమ్ ఇదే ప్రాసెస్లో కుట్టేయండి. ఈ బ్యాక్ పీస్ స్టిచ్ చేసేటప్పుడు చంక దగ్గర ఒడి తిప్పకుండా సరిగ్గా చూసుకొని పెట్టుకొని కుట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి లైనింగ్కి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ సెమీ హాఫ్ రౌండ్ని ఇలా చూయించినట్టు కుట్టేసుకోండి. ఇది కొంచెం ఎక్స్ట్రాగా అయింది నడుము దగ్గర కాబట్టి మిడిల్కి చిన్న ప్లీట్ పెడుతున్నాను. ఇంకొక పీస్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకోండి. కొంచెం నడుము ఎక్కువ తెగిందని ఏమీ సైడ్స్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ అయితే దాన్ని కొంచెం మిడిల్కి చిన్న ప్లీట్ పెట్టండి, కవర్ అప్ అయిపోతుంది. ఇప్పుడు వెనకాల టై చేసుకోవడానికి పైన నెట్ క్లాత్ కట్ చేయగా మిగిలిన దాంట్లో ఒక 25 ఇంచెస్ పొడవు కట్ చేసి సరిగ్గా మిడిల్కి కట్ చేయండి. ఇది 6 ఇంచెస్ అండ్ 25 ఇంచెస్ పొడవు వచ్చింది. 6 ఇంచెస్ వెడల్పులో అంటే ఇలా చూయించినట్టు కుట్టుకోండి. 2 పీస్లని కుట్టిన తర్వాత రెండింటిని రివర్స్ తీయండి. రివర్స్ తీసాక ఇలా వస్తాయి. ఇప్పుడు వీటిని బ్యాక్ పీస్కి ఇలా నేను చూయించినట్టు అటాచ్ చేసేయండి. 2 వైపులా సేమ్ ఇదే ప్రాసెస్లో అటాచ్ చేయండి. ఇప్పుడు సైడ్స్ 1 ఇంచ్ గ్యాప్లో ఇలా చూయించినట్టు పెట్టుకొని నడుము దాకా కుట్టండి. నడుము దగ్గర ఇప్పుడు ఈ ఫ్రంట్ వైపు 3 లేయర్స్, బ్యాక్ వైపు 3 లేయర్స్, ఈ 6 లేయర్స్ని సమానంగా పెట్టుకొని కిందికి ఒక 1.5 ఇంచ్ వరకు కుట్టి అక్కడ రబ్ చేయండి, కట్ చేయండి దారాన్ని. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా కుట్టేసుకోండి. ఇటువైపు అటువైపు సైడ్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు బూటీ నెట్ని రెండింటిని కలుపుతూ జాయిన్ చేయాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ప్లెయిన్ నెట్ని అస్తర్ని పక్కకు జరిపి ఓన్లీ బూటీ నెట్ని మాత్రమే కలుపుతూ ఇలా స్టిచ్ వేసుకోండి. చివరన రబ్ చేసి దారాన్ని కట్ చేయండి. ఇప్పుడు ప్లెయిన్ నెట్ని కూడా బూటీ నెట్ని లోపల కానీ ఓన్లీ ప్లెయిన్ నెట్ని మాత్రమే కలుపుతూ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ ప్లెయిన్ నెట్ కూడా కుట్టిన తర్వాత పైన లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ ఇలాగే ఈ 2 నెట్లను లోపలికంటూ ఓన్లీ పైన క్రేప్ క్లాత్ పైనే కుట్టుపడేలా కుట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు లోపల ప్లెయిన్ నెట్కి ఇంకొక లేయర్ 18 ఇంచ్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఈ లోపల ప్లెయిన్ నెట్ని ఇలా సపరేట్ చేయండి. ఇప్పుడు దీనికి ఈ 18 ఇంచ్ పీస్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఈ 18 ఇంచెస్ పీస్ని తీసుకొని ఇది 4 మీటర్లు ఉంది. ఈ 4 మీటర్లు 4 మడతలుగా పెట్టుకొని 1 మీటర్కి ఖర్చు పెట్టండి. అంటే 4 మడతలు పెట్టుకొని 4 చివర్ల ఇలా కట్స్ పెట్టుకోండి.
1 మీటర్కి ఒక కట్టు వస్తుంది. 2 మీటర్స్ ముందుకు 2 మీటర్స్ వెనుకకి వస్తుంది. ప్లెయిన్ నెట్ని కొలిస్తే ముంగట ఫ్రంట్ 46 ఇంచులు ఉంది, బ్యాక్ 46 ఇంచులు ఉంది. 46 ఇంచుల్లో సగం అంటే 23 ఇంచులు వస్తుంది, ఒక హాఫ్. దానికి ఒక పేపర్ని 23 ఇంచులకి ఇలా కట్ చేసుకొని ఈ 1 మీటర్ క్లాత్ని ఈ 23 ఇంచులకు చిన్న చిన్న ఫ్రిల్స్ని ఇలా చూయించినట్టు పెట్టుకోండి. అంటే 4 మీటర్లు 23 ఇంచులకు 23 ఇంచులకు ఇలా పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ కుట్టుకున్న ఆ 12 ఇంచుల క్లాత్కి ఈ క్లాత్ సరిగ్గా సరిపోతుంది. ఇలా ఈ 4 మీటర్లని ఇలాగే కుచ్చులు పెట్టుకోండి. నేను ఒకే పేపర్ పైన కట్ చేశాను, మీరు ఇంకొక 3 పేపర్లు కట్ చేసుకొని కంటిన్యూగా చేయండి. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను పేపర్ని పెట్టట్లేదు. ఇప్పుడు చివరన ఈ రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా కుట్టుకుంటే రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఈ పీస్ని దీని సీదా పైన ఇది ఉల్టా వైపు పెట్టి ఇలా కుట్టు పైకి ఉండేలా చూసుకుంటూ స్టార్ట్ చేయండి. ఇప్పుడు రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళండి. ఆల్రెడీ మనం కొలిచాం కాబట్టి క్లాత్ అస్సలు ఎక్కువ తక్కువ కాదు. ఒకవేళ అనిపిస్తే అక్కడ కింది క్లాత్ కొంచెం కూర్చోపెట్టండి, పై క్లాత్ అనిపిస్తే పై క్లాత్ కొంచెం కూర్చోపెట్టండి. ఇది పైకి కనిపించదు కాబట్టి కవరప్ అయిపోతుంది. పైన బూటీ నెట్ లేయర్ వస్తుంది కాబట్టి ఈవెన్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఉంటుంది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు కింద ఈ లేయర్స్ని మీకు కావాల్సిన లెంత్లో మర్చండి. ఈ ప్లెయిన్ నెట్ని మర్చేటప్పుడు ఈ చిగురుని కట్ చేసి మర్చుకోండి. ఇది కినారు టైట్గా అనిపిస్తుంది ఇది ఇలాగే పెట్టి కుట్టుకుంటే, సో అందుకని అది కట్ చేశాను. ఇప్పుడు క్రేప్ క్లాత్ని ఇలా 1/2 ఇంచ్కి డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. ఇది సరిగ్గా పెట్టి కట్ చేశాను, ఎక్స్ట్రా క్లాత్ ఏమీ పెట్టలేదు కాబట్టి దీన్ని ఎక్కువగా మడచాల్సిన అవసరం లేదు. మిగతా 2 నెట్లను ఇదే లెంత్లో ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇప్పుడు బూటీ నెట్ని కింద ప్లెయిన్ నెట్ని 2 కుట్టిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ డ్రెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.